నూతన మందిర నిర్మాణం కొరకు తండ్రి పునాదరాయి వేసినటువంటి మూలరాయి వేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఇదిగో ప్రభా, ఈ యొక్క మందిరము త్వరితంగా పూర్తి చేసుకుని అనేక మంది బిడ్డలు ప్రభా ఈ యొక్క మందిరములో సంతోషించుచు ఆనందించుచు మీ నామాన్ని ఘనముగాను మహిమగాను జరిగించడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క సంఘ వ్యవస్థాపకులను అలాగే సంఘస్థుల యొక్క పిల్లలను మీరు జ్ఞాపకం తెచ్చుకుని ఈ సంఘము ఎల్లప్పుడూ సత్య సువార్త సంఘంగానే నిలిచి ఉండడానికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా దేవాది దేవునికి క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం. నూతన మందిరానికి ఒక మూలరాయి అనేది ఈరోజు వేయడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత బహుశా త్వరితంగానే ఈ యొక్క సంఘము పూర్తి చేయబడాలని మనమందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకుందాం. ఎందుకంటే ఇది ఒక పెద్ద నిర్మాణము. ఈ నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుంది, ప్రయాస అవసరం, శ్రమ అవసరం, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి, సహకరించండి. మందిర నిర్మాణానికి మీ యొక్క కృషిని చేకూర్చమని మరొకసారి ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ, ఈ నూతన మందిరాన్ని కట్టబోయే ముందు మనందరికీ దేని యొక్క వాక్యము చాలా అవసరం. ఎందుకనంటే సమాజము అనగా ఇంగ్లీష్లో సొసైటీ అంటారు, సంఘము అనగా చర్చ్ అంటారు. సొసైటీకి చర్చ్కి చాలా తేడా ఉంది. చాలామందికి సమాజమైన సంఘమైన ఒకటే అని చాలామంది ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది దైవజనులు కూడా తమ యొక్క సంఘాలను ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటే సొసైటీ పేరునే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. సొసైటీ వేరు, సంఘము వేరు అనే విషయాన్ని మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. సొసైటీ అనగా తెలుగులో సమాజము, చర్చ్ అనగా సంఘము అని అర్థం. సంఘము అంటే అది ఖచ్చితంగా క్రీస్తు వారిదే అని మనం నమ్మి తీరాల్సిందే. సంఘము ఏ ఒక్క వ్యక్తిది కాదు, సంఘము ఒక సమూహం వారిది కాదు, సంఘము కేవలం కొంతమంది మాత్రమే కాదు. సంఘము అనగా అది క్రీస్తుది. ప్రతి ఒక్కరూ సంఘములో అవయములై ఉన్నారు అనే విషయాన్ని మొదట గ్రహించాలి. అయితే ఈ సంఘము కట్టడంలో చాలామంది వెనక అడుగు వేస్తూ ఉంటారు. ఒకనాడు ఒక ప్రవక్త ఒక మాట అన్నాడు. ఆ ప్రవక్త మాటను మనం ధ్యానించుకుని ముందుకు సాగుదాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు దయచేసి చదవండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకునుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. ఒక్కసారి మీ ప్రవర్తన ఏంటో ఆలోచించేయండి. నేను ఎలా సంతోషిస్తాను, నేను ఎంత ఆనందంగా ఉంటానో అని ఆయన మాటల్లో తెలుపుతున్నాడనంటే, ఆయన ఏమంటున్నాడంటే పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒక మ్రాను తీసుకురావాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? పర్వతములెక్కి అంటే పర్వతం ఎక్కి మ్రాను తీసుకువస్తేనే కానీ ఆయన మందిరం కట్టబడదా? పర్వతముల మీదే ఉందా మ్రానులు? కింద ఎక్కడ దొరకవా? ప్లాట్కున్న ఏరియాలో ఎక్కడ దొరకదా? పర్వతములెక్కి మ్రాను తీసుకురావాలట. ఆ మ్రాను తీసుకుని ఏం కట్టాలి? మందిరాన్ని కట్టాలి. మందిరం కడితే నేను సంతోషిస్తాను, నన్ను నేను గణపరుచుకుంటూ ఉంటాను. అంటే ఈ మాటల్లో అర్థం ఏంటంటే పర్వతములెక్కి అని అంటే అర్థం ఏంటంటే శ్రమ పడమని. ఒక మనిషి పర్వతం ఎక్కితే, కొండెక్కితే ఎంత అలసిపోతాడో,
ఒక మనిషి కొండెక్కి లోపల తన యొక్క ఎనర్జీ అంతా, క్యాలరీస్ అన్నీ ఖర్చు అయిపోతాయి. పూర్తిగా శక్తిని కోల్పోతాడు. చాలా కష్టమవుతుంది, అలసిపోతాడు, చాలా శ్రమ పడతాడు కొండ ఎక్కడానికి, పర్వతం ఎక్కడానికి. అంటే ఒక మందిరం కట్టాలంటే మనం కష్టపడాలి. ఒక మందిరం కట్టాలంటే శ్రమ పడాలి. ఎంత శ్రమ పడాలంటే మన శక్తికి మించి శ్రమ పడాలి, మన స్థాయికి మించి శ్రమ పడాలి. ఆలోచించేయండి. అప్పుడు నేను సంతోషిస్తాను, అప్పుడు నన్ను నేను గణపరుచుకుంటూ ఉంటాను అని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆలోచించేయండి. సమాజానికి సంఘానికి తేడా ఏంటి? చాలామంది సమాజంతోనే ఆపేస్తున్నారు, సమాజంగానే సంఘాన్ని కడుతున్నారు. కానీ నిజానికి దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు ఊహించినట్టుగా, దేవుడు ఆనందించేటట్టుగా సంఘాలు కట్టడం లేదు. ఈ అగ్గయ్య గారి యొక్క ఆలోచన ఏంటి? ఈ ప్రవక్త యొక్క ఆలోచన ఏంటి? పునాది కట్టమని చెబుతున్నాడు. మొట్టమొదట పునాది కట్టబడాలి. ఏ సంఘానికైనా మొట్టమొదట పునాది కట్టబడాలి. పునాది లేనిదే ఏ కట్టడము నిలబడదు. అసలు పునాది లేనిదే కట్టడం అనేదే ఉండదు. ఆ పునాది ఎలా కట్టబడుతుంది అంటే, రాయి మీద రాయి పేర్చబడి, రాయికి ప్రక్కన ఒక రాయి, మరో ప్రక్క మరో రాయి, ఎదురుగుండా ఒక రాయి, పక్కన ఒక రాయి, అలా రాయి మీద రాయి పడితేనే కానీ ఒక పునాది అవ్వదు. కానీ సంఘాలన్నీ సమాజంగా కూడి సమాజంగానే సువార్థీకరణ చేసి వదిలేస్తున్నాయి. అది ఎలానంటే కేవలం పునాది కడుతున్నాయి. కానీ పునాది కట్టిన తర్వాత మరలా మందిరం కట్టడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, చాలా ఏళ్ళు పడుతుంది. దాన్నే ఉదాహరణగా యేసుక్రీస్తు వారు ఒక ఉపమానంగా చెప్తారు. చూడండి, లోకసువార్త 14వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. లోకసువార్త 14వ అధ్యాయం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరని ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. ఒక ఉపమానంగా చెబుతున్నాడు. సంఘం కట్టే ప్రతి ఒక్కరికి ఒక ఉపమానాన్ని తెలుపుతున్నాడు. ఎందుకు ఉపమానంలో ఏముందనంటే, చాలామంది ఉపమానాలు ఉత్తుత్తుని అనుకుంటారు. ఉపమానంలో ఉపదేశం ఉంది, ఉపమానాలలో దేవుని యొక్క శక్తి ఉంది, ఉపమానాలలో చక్కని మనిషికి, సంఘానికి అవసరమైనటువంటి ఎన్నో మాటలు దాగి ఉన్నాయి ఉపమానంలో. ఈ ఉపమానాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒకడు ఒక గోపురం కట్టగోరి పునాది వేసి కొనసాగింపలేని వాని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకసువార్త 14వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల్లో చెప్పారు. అంటే చాలామంది సంఘాలు కడుతూ ఎక్కడి వరకు కట్టి ఆపేస్తున్నారంటే, పునాదులు కట్టి ఆపేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, మేమేమీ ఆపలేదండి అని దైవజనులు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఈ మాటను తీసుకునేది ఏంటంటే, మనము కట్టే కట్టడాలు కేవలం భౌతికమైన కట్టడాల గురించి ఇక్కడ మాట్లాడతలేదు, కానీ ఆత్మీయ కట్టడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది ఎలా పునాది కట్టి వదిలేస్తున్నారని అంటే, చాలామంది సువార్థీకరణ చేస్తున్నారు. అంటే సమాజంగా కూడబెట్టి వదిలేస్తున్నారు. వారిని సంఘంగా మార్చలేకపోతూ ఉన్నారు. వారిని సమాజంగా సంఘంగా మార్చలేక వదిలేస్తూ ఉన్నారు. పునాదితో ఆగిపోతూ ఉన్నారు. ఉదాహరణకు పునాదితో కట్టడం అంటే ఏంటో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆత్మీయంగా చాలామందికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటించిన తర్వాత వారు మారుతున్నారు. మారిన తర్వాత వారు సంఘంలోకి వచ్చిన తర్వాత అక్కడితో వదిలేస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా మరొకరిని శిష్యునిగా మార్చలేకపోతూ ఉన్నాడు. ఈ ఉపమానం కూడా ఒకరిని శిష్యుడిగా మార్చే విధానంలోనే మాట్లాడాడు ఈ ఉపమానం. దానికి పై అన్న అదే ఉంటుంది. లోకసువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఎవడైనను తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే యేసుక్రీస్తు వారికి శిష్యుడు అవ్వాలంటే పునాదితో ఆగిపోతే సరిపోదు. పునాది తర్వాత పునాది పైన ఒక కట్టడం జరగాలి, ఒక మందిరం కట్టబడాలి అంటున్నాడు. చాలామంది దైవజనులు, అయ్యగారులు ఏం చేస్తున్నారనంటే, పునాది కట్టడం మాత్రమే, అక్కడ వరకు మాత్రమే చేస్తున్నారు. కానీ
పునాది పైన మందిరాన్ని కట్టలేకపోతూ ఉన్నారు. అనగా చాలామంది సంఘంలోకి వచ్చిన తర్వాత మారు మనసు పొంది అలాగే వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ వారు శిష్యులుగా మారలేకపోతూ ఉన్నారు. ఇది మనసులో పెట్టుకుని ఈ ఉపమానం చెబుతూ ఉన్నాడు. చాలామంది పునాది కట్టడం వరకునే ఆగిపోతూ ఉన్నారు. ఒక రాళ్ల గని నుంచి 50,000 రాళ్ళు తెచ్చి పునాది కడదామని పునాది మొదలుపెట్టిన తర్వాత 50,000 రాళ్ళు మన దగ్గర పెట్టుకున్న తర్వాత విడిగా ఉన్నప్పుడు చాలామంది దైవజనులు పెట్టే గోల ఏంటంటే, లేదా చాలామంది దైవజనులు బాధపడేది ఏంటంటే, అయ్యా నేను చాలామందికి సువార్త ప్రకటించాను, ఒక్కొక్కరికి వెళ్ళి ప్రకటించాను, చాలా కష్టపడ్డాను, ఎండనక వాననక మంచనక అన్ని విధాల కష్టపడి ఒక వ్యక్తిని ఇదిగో ఈ సంఘంలో కూర్చుని పెట్టగలిగాను. కానీ ఎవడో ఒకడు వచ్చి దొంగగా నా సంఘంలో ఉన్నటువంటి కొంతమందిని తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. చాలామంది ఫిర్యాదు చేస్తలేదా? చాలామంది ఈ యొక్క మాట చెప్పడం లేదా? ఇదిగో నేను కష్టపడినటువంటి ఈ కష్టాన్నంతా మరొకరు దోచుకునేలా మారిపోయారు. నేను ఒక వ్యక్తిని సంపాదించాను, చాలా కష్టపడ్డాను, వాక్యం ప్రకటించాను, మారు మనసు వచ్చేలాగా దేవుని ఒక వాక్యాన్ని ప్రకటించాను, బాప్తిసం తీశాను, రక్షణ ఇచ్చాను. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి మరొక చోటకు వెళ్ళిపోతున్నారు. దాని గల కారణం మరొక వ్యక్తి అని ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. నేనంటాను అలాంటి వారికి, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే తమ దగ్గర నుంచి కొన్ని రాళ్ళు వేరే చోటకు వెళ్ళిపోతున్నాయో వారి గురించి, ఆ యొక్క దైవజన్ గురించి మాట్లాడే మాట ఏంటనంటే, ఒకవేళ మీరు పునాదిగానే కట్టి వదిలేస్తే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న రాళ్ళు వెళ్ళిపోతాయి. అనగా ఒక రాళ్ల గన నుంచి 50,000 రాళ్ళు తీసుకొచ్చి 50,000 రాళ్ళను ఒక కుప్పగా వేసి వదిలేస్తే ఖచ్చితంగా రాళ్ళు వెళ్ళిపోతాయి. కానీ తెచ్చిన 50,000 రాళ్ళు కుప్పను ఒక్కొక్క రాయ పునాదిలో పెట్టి దాని పక్కన ఒక రాయ, దాని ముందు ఒక రాయ, దాని పైన ఒక రాయ, దాని ఒక కింద ఒక రాయ కలిపి కట్టితే, వాక్యమైన సిమెంట్ని పెట్టి కడితే ఆ రాయను దొంగలించడానికి ఎవడు ముందుకు రాడు. కానీ చాలామంది చేస్తున్నది ఏంటంటే కేవలం పునాది కట్టడానికి తెచ్చిన రాళ్ళను కుప్పగానే వదిలేస్తున్నారు. కానీ ఆ కుప్ప ఉన్నటువంటి రాళ్ళను రాయి మీద రాయి పెట్టి పక్కన ఒక రాయి పెట్టి పూర్తి కట్టడాన్ని చేపట్టలేకపోతున్నారు. అందుకే మీ దగ్గర ఉన్న రాళ్ళు దొంగిలింపబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు లేదా అగ్గయ్య రాస్తున్నటువంటి మాట అదే. ఆయన భౌతికమైన కట్టడం చూపించి ఇది కట్టాన్ని అంటలేదు, కానీ మీరు మందిరం గురించి ఆలోచించడం లేదు. మీరు ఎక్కడి వరకు ఆలోచిస్తున్నారంటే కేవలం పునాది వరకు మాత్రమే ఆలోచన చేస్తున్నారు. కానీ పునాది మీద అసలైన కట్టడం ఉంది. పునాది మీద పునాది వేయలేం, కానీ ఒక పునాది మీద చాలా లేయర్స్ వేయగలం. అంతే కదా? పునాది మీద పునాది కట్టడం కొన్ని వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. పునాది మీద 2 పునాదులు కట్టడం కొన్ని పిచ్చోడు అంటారు. పునాది మీద 10 పునాదులు కడితే పిచ్చోడు అంటాడు. కానీ ఒక పునాది మీద 10 లేయర్లు బిల్డింగ్ కట్టడం కొన్ని తెలివైన వాడు అంటారు. పునాది అనంటే మూలోపదేశం, పునాది అనంటే కేవలం బేసిక్స్. ఒక వ్యక్తికి, సంఘస్థుడికి, లేకపోతే చర్చికి వచ్చినటువంటి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎన్నిసార్లు పునాది గురించి చెబుతావు? పునాది మీద కట్టబడుతున్న మందిరం గురించి చెప్పాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములు గూర్చిన బోధయు, హస్త నిక్షేపణయురు, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక. పునాది చెప్తున్నాడు చూడండి, పునాదిలోకి ఏమేమి వస్తాయట? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. ఏమంటే మనిషి జీవితంలో ఒకసారి మారతాడు, ఒక్కసారి మారి బాప్తిసం తీసుకుంటాడు. ఒకసారి మారిన వ్యక్తికి మరలా మారు మనసు గురించి చెప్పవలసిన అవసరం లేదు. దట్ ఈస్ ద బేసిక్. 1వ తరగతి పాఠాలే బాగుంటాయి. 1వ తరగతిలోడికి 10వ తరగతి పాఠాలు కుదరదు. లేదా 10వ తరగతిలో ఉన్నవాడికి 1వ తరగతి పాఠాలు చెబితే ఎలా ఉంటుంది చెప్పండి? 10వ తరగతి స్టాండర్డ్ అంటే 10th స్టాండర్డ్ ఉన్నవాడికి 10th క్లాస్ పాఠాలు చెప్పాలి. 10th స్టాండర్డ్ ఉన్నవాడికి 1వ తరగతి పాఠాలు చెబితే ఏమీ బాగోదు, వాడు ఎదగడు కూడా. మారు మనసు అనేది జీవితంలో ఒకసారే, వన్ టైం, అది పునాది మాత్రమే. కానీ ఆ పునాదిని మరలా పునాది మీద పునాది ఎన్నిసార్లు కడతారు? పునాది మీద పునాది 10 సార్లు వేస్తారా? 5 సార్లు కడతారా? పునాది ఒకసారే, కానీ ఆ పునాది మీద
ఏం కట్టాలి? మందిరం పెట్టి వదిలేస్తున్నాం. ఒక గుట్టగా పెట్టేస్తే, ఒక కుప్పగా వేసి వదిలేస్తే ఆ రాళ్ళు ఖచ్చితంగా దొంగిలింపబడతాయి కదా. అదే రాళ్ళను జాగ్రత్తగా పునాదులు పెట్టి ఒక్కొక్క రాయ పెట్టి, లేదా పునాది పైన మందిరంలో ఒక్కొక్క రాయి పెడితే కట్టబడిన రాళ్ళను ఎవరు దొంగిలిస్తాడు? కట్టలేని రాళ్ళను దొంగిలిస్తాడేమో కానీ కట్టబడిన రాళ్ళను ఎవరు దొంగిలించలేరు. తెలుసు కదా మనకి. కట్టబడలేనటువంటి రాళ్ళను దొంగిలిస్తారు, అంతే కదా. ఓపెన్గా అలా గుట్టేసి వదిలేస్తాం అనుకోండి, ఏమో ఎవరికైనా ఒకవేళ దురుద్దేశం ఉంటే, చెడ్డబుద్ధి ఉంటే ఖచ్చితంగా అలా ఓపెన్గా వదిలేసిన రాళ్ళు కొన్ని పట్టుకుపోవచ్చు. అదే ఒక పునాదిలో దాన్ని ఉపయోగించేస్తే, మందిరంలో దాన్ని ఉపయోగించేస్తే ఎవరు గొనుపం పెట్టి పొడుచుకుని వెళ్ళిపోతారా? పగలగొట్టుకుపోతారా? లేదు కదా. చాలామంది చేస్తున్నది ఏంటంటే కుప్పగా వేసి వదిలేస్తున్నారు, గుట్టగా వేసి వదిలేస్తున్నారు. వారిని కేవలం పునాదనే ఆ యొక్క ప్రారంభ పాఠాలు చెప్పు వదిలేస్తున్నారు. అలా అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, పునాది వేసి వదిలేకండి, పునాది పైన మందిరం ఖచ్చితంగా కట్టబడాలి. మూల పాఠాలు చెప్పి వదిలేకండి, మూల పాఠాల పైన అసలు సిసలైన పాఠాలు చెప్పి ఒక మందిరంగా ప్రతి ఒక్క వ్యక్తిని మార్చాలి అని యేసుక్రీస్తు వారి యొక్క ఈ ఆలోచన ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు. అగ్గయ్య చెప్తున్న మాట కూడా అదే. చూడండి, అగ్గయ్య గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. జనులు ఏమని చెప్పుకుంటారట? సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త అగ్గయ్య ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఎండలో నివసించుటకు ఇది సమయమా? మందిరంగా కట్టబడాలని ఏ వ్యక్తికి లేదండి. ఏ వ్యక్తి కూడా నేను మందిరంగా కట్టబడాలని ఆలోచన లేదు. పునాది పైన ఉంటూ పునాదికి సంబంధించినటువంటి మూలపాఠాలను విని ఆనందించి సంతోషించి ఆచారాలుగా అలవాట్లుగా దేవుని యొక్క కార్యక్రమాలు చూసి వెళ్ళిపోతున్నారు. కానీ నేను మందిరాన్ని అవ్వాలి, దేవునికి మందిరాన్ని అవ్వాలి, దేవునికి మందిరంగా కట్టబడాలి, ఈ కట్టబడిన ఈ మందిరం ద్వారా అనేక మంది మహిమ పొందాలనే ఆలోచన ఏ ఒక్కరికి లేదు. ఒకవేళ అలాగని చెబితే వాళ్ళు చెప్తున్న మాట, సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు, మాకు ఇంకా సమయం చాలా ఉంది అని చెబుతారట. సరంబి వేసినటువంటి ఇండ్లలో నివసించడానికి ఇది సమయం. సరంబి వేసిన ఇండ్లు అంటే బాగా కట్టిన ఇల్లు, అద్దాలతో, టైల్స్తో, మార్బుల్స్తో, కనీసం చర్చికి రాకుండా ఇంట్లోనే చర్చిగా మలుచుకున్నటువంటి చాలామంది ఉండరు. అంటే ఇంట్లో ఉండి కదలలేక, తిన్న తర్వాత అటు ఇటు కదలలేక ఉండిపోయి చక్కగా ఇంటి అందే ఆనందించి సంచే వారిని సరంబి వేసినటువంటి ఇండ్లలో అంటారు. అంటే బాగా కట్టిన ఇంట్లో వారు ఆలోచన చేసి బాగా కట్టిన ఇంట్లో వాళ్ళు ఉండిపోతూ దేవుని మందిరం కడదామనే ఆలోచనటువంటి లేనటువంటి ఈ జనుల గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏంటంటే మీరు కట్టబడాలి, మీరు పునాది మీదే ఉండిపోతున్నారు, మీరు కట్టబడాలి. ఇదిగో ఈనాడు సమాజంలో జరుగుతుంది, సంఘంలో జరుగుతుంది ఏంటంటే, ఒక గొప్పగా ఈ రాళ్లను వదిలేస్తే ఆ రాళ్ళు ఎలాగైతే దొంగిలింపబడతాయో, సాతాన్ అనేవాడు వచ్చి, మీరు మూల పాఠాలు వినడం వలన, మూల పాఠాలలో ఉండిపోవడం వలన సాతాన్ అనేవాడు వచ్చి మీ దగ్గరికి ఈజీగా మిమ్మల్ని మోసపుచ్చుతున్నాడు, మిమ్మల్ని దొంగిలిస్తూ ఉన్నాడు, మీ హృదయాలను దొంగిలిస్తూ ఉన్నాడు, జాగ్రత్త అని అగ్గయ్య ఆత్మీయంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు కట్టబడాలి, పునాదిగానే ఉండిపోద్దు, పునాది పైన మందిరంగా కట్టబడాలి, మందిరంగా కట్టబడాలి. ఎవడైనా వచ్చి మిమ్మల్ని పగలగొట్టకుండా, ఎవడైనా వచ్చి మిమ్మల్ని చేల్చకుండా, ఎవడైనా వచ్చి మిమ్మల్ని అస్సలు పక్కకి లాగలేకుండా మీరు ఏం చేయాలనంటే కట్టబడాలి, మందిరంగా కట్టబడాలి.
ఈ ఆలోచన లేదు. సంఘానికి వస్తున్నటువంటి చూడండి, ప్రారంభ సంఘాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ప్రారంభ సంఘానికి నేటి సంఘాలకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా తేడా ఉంది. ప్రారంభ సంఘం ఎలా ఉండదో తెలుసా? వాళ్ళు బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికారు. వారి ఆలోచన ఒకటే, వారు పానీయం తాగితే ఒకలాగే, వారు భోజనం చేస్తే ఒకలాగే, వారందరూ కూడా ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక హృదయంతో బ్రతికి ఒక సంఘంగా బ్రతికి ఒక మాదిరిని మనకు ఉంచితే, ఆ మాదిరి గల సంఘాన్ని ఈరోజు మనం చీల్చాం. ఆ మాదిరి లేకుండానే ఈరోజు సంఘాలలో అన్నదమ్ములుగా బ్రతకవలసిన వారము దేవుని మందిరంగా కట్టబడకుండా కేవలం పునాదిపైనే ఉంటూ మూలపాఠాలే వింటూ మనలో మనం చాలామంది గొడవలాడుకుంటూ ఉన్నారు. కానీ ప్రారంభ సంఘం చాలా గొప్పదండి. ఎంత గొప్పగా ఆలోచన చేశారంటే, నా దగ్గర ₹1,00,00,000 ఉంటే పక్క ఆయన దగ్గర 50 లక్షలు ఉంటే ఇప్పుడు ఆయన సమానం చేయాలంటే నా దగ్గర 25 లక్షలు ఆయనకి ఇచ్చేస్తే 75 సమానం. కొత్తగా నేను బైక్ కొనుక్కుంటే నా సంఘంలో 10 మంది బైక్ నడిపేవారు ఉంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే, కంపెనీ వాడు నాకు 2 కీస్ ఇస్తాడు, 10 కీస్ ఇవ్వడు. కొత్త బైక్కి ఎన్ని కీస్ ఇస్తారు? 2 ఇస్తారు, ఒకటి పోతే ఒకటని. ఇప్పుడు నేను ఏం చేయాలి తెలుసా? కొత్తగా సంఘంలో బైక్ కొనుక్కుంటే నా సంఘంలో 10 మంది బైక్ నడిపేవారు ఉంటే 10 తాళాలు చేయించాలి. ఎందుకు? బండి నాది కాదు, మనది. మనది అనడానికి నాది అనడానికి చాలా తేడా ఉంది. నాది అనంటే సెల్ఫిష్, మనది అనంటే సాక్రిఫైస్. నాది 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 అనే భావన లేదు ప్రారంభ సంఘంలో. మనది, మీరు వాడుకోవచ్చు, నేను వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. అలాంటి గొప్ప ఆలోచనలతో, గొప్ప విధానంతో సంఘం ముందుకు కదిలింది. అలాంటి సంఘం, ప్రారంభ సంఘం నేటి కాలాలలో కనబడడం లేదు. వారందరూ కేవలం మూలపాఠాల మీద కట్టబడలేదు, మూలపాఠాలను దాటి దేవుని జ్ఞానంతో కట్టబడినటువంటి సంఘం అది. ఈరోజు సంఘాలు ఎలా కట్టబడుతున్నాయంటే మూలపాఠాలు మూలపాఠాలు మూలపాఠాలు. నీకు ఎన్నిసార్లు బాప్తిసం గురించి చెప్పాలి, ఎన్నిసార్లు మారు మనసు గురించి చెప్పాలి, ఎన్నిసార్లు హస్త నిక్షేపణ గురించి చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పిందే చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పిందే చెప్పాలి, మారు మనసు గురించి చెప్పాలి, రక్షణ సువార్త సభలని చెప్పాలి. ఎన్నిసార్లు రక్షణ ఒక వ్యక్తికి? ఒకేసారి కదా ఒక వ్యక్తి రక్షణ, కానీ మరలా మరలా రక్షణ, మరలా మరలా రక్షణ. ఎన్నిసార్లు మారుతాం? ఆలోచించండి. మనం ఎప్పుడు కూడా పునాదిగానే మిగిలిపోతూ ఉన్నాం. కేవలం ఓపెన్గా ఉంచబడినటువంటి రాళ్ళు కుప్పలాగా ఉండిపోతున్నాం. సజీవమైన రాళ్ళుగా మారి దేవుని యొక్క శిష్యులుగా మారాలని ఈరోజు ఆలోచన ప్రతి క్రైస్తవుడికి లేనేలేదు. యేసుక్రీస్తు శిష్యుడు అవ్వాలంటే ఆయన సిలువ ఎత్తుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు అవ్వాలంటే కేవలం పునాదిగా ఉంటే సరిపోదు, పునాది మీద కట్టబడిన మహా కట్టడంలా మనం మారాలి. అదే కదా మన నుంచి కోరుకుంటుంది దేవుడు. ఆలోచించండి. 7 సంఘాలకి లేఖలు పంపుతూ 7 సంఘాలను కూడా హెచ్చరించాడు ఆయన. ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘం అన్నాడు, స్ముర్న అన్నాడు, లవొదికయ అన్నాడు. ఇలా 7 సంఘాల పేర్లు చెప్పి 7 సంఘాలకి ప్రశంసలు ఇచ్చాడు, 7 సంఘాలకి వార్నింగ్లు ఇచ్చాడు. 7 సంఘాలను ఒకవేళ మంచి చేస్తే మంచి చేశాడని చెప్పాడు, చెడ్డ చేస్తే చెడ్డ చేశాడని చెప్పాడు, జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇచ్చాడు 7 సంఘాలు. ఆలోచించండి. ఆయన ప్రశంసలు ఇస్తాడు సంఘానికి, ఆయన సంఘానికి వార్నింగ్లు ఇస్తాడు, ఆయన సంఘానికి హెచ్చరికలు జారీ చేస్తాడు. అలా 7 సంఘాలకి చెప్పాడండి. 7 సంఘాలు అనగానే సంపూర్ణం అని అర్థం. అంటే ఆ 7 సంఘాల తీరులాగానే ప్రతి సంఘం ఉంటుందని అర్థం. ఈ లోకంలో ఉన్న ప్రతి సంఘం ఉంటుందని అర్థం. అలా ప్రశంసలు చెప్పాడు. నువ్వు మంచి చేసావంటే మంచి చేసావని చెప్పాడు. ఇదిగో మొదట ఉన్న నీ ప్రేమ లేదు అని చెప్పాడు. ఇదిగో నీ క్రియలు సరి చేసుకోని చెప్పాడు. బాగున్న సంఘం గురించి చెప్పాడు. స్మరణ ఏ నేరం మోపలేదు స్మరణ అనే సంఘం మీద. నువ్వు బాగున్నావు, కష్టపడ్డావు, శ్రమపడ్డావు. ఇదిగో సాతాను సమాజం వారు నీ మీద అనరాని మాటలంటే భరించావు, వెరీ గుడ్. కానీ చివరి వరకు నీ యొక్క ఈ యొక్క మంచితనాన్ని లేకపోతే ఈ యొక్క విధానాన్ని, విశ్వాసాన్ని కాపాడుకొని ఆ సంఘాన్ని ప్రేమించి చెప్పాడు. దాన్ని మెచ్చుకున్నాడు ఆ సంఘాన్ని, స్మరణ అనే సంఘాన్ని. అంటే దేవుడు సంఘానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే, ఎంత ప్రాముఖ్యతనిచ్చాడంటే, సంఘంలో ఉంటే సంఘాన్ని యేసుక్రీస్తు వారి యొక్క భార్యగా, ప్రియురాలుగా పోల్చాడు. అంటే యేసుక్రీస్తు వారు విడిచిపెట్టినటువంటి పనిని సంఘం చేయాలి. యేసుక్రీస్తు వారు చేయవలసినటువంటి మిగతా పనిని ఆయన లేడు కనుక ఖచ్చితంగా ఆయన భార్య అయినటువంటి సంఘం చేయాలి. కానీ ఈరోజు సంఘం ఎక్కడ చేస్తుంది? ఈరోజు సంఘం ఎవరి గురించి ఆలోచన చేస్తుంది? సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ యొక్క స్వార్థం కొరకు ఆలోచన చేస్తున్నారు కదా. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా మనవలు బాగుండాలి, నాకు ఉద్యోగాలు రావాలి, ఇదే కదా ఆలోచన చేసేది. కానీ పొరుగు వారి గురించి ఆలోచన చేస్తున్నారా? ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచన చేస్తున్నారా? సువార్తను చేపట్టాలని, సువార్తను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నారా? ఒకవేళ అలా చేయకపోతే కనుక నువ్వు సంఘస్థుడు కాదు, సొసైటీ మ్యాన్. అంటే సమాజపు వాడివే. సమాజానికి సంఘానికి చాలా తేడా ఉంది.
అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏదో ఒక లోపం సంఘంలో. ఎలాంటి లోపం ఒక ఉదాహరణ చెప్తాను. మా ఊర్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు బత్సల వెంకటేశ్వరరావు గారని. ఇప్పుడు లేడు, ఒకప్పుడు ఉండేవాడు. ఆయనకి దాదాపుగా 10 కోట్లు ఆస్తుంది. 10 కోట్లు ఆస్తిపరుడు. మంచి కరోనా టైం, కరోనా సోకింది. కరోనా సోకింది కదా అని హాస్పిటల్లో జాయిన్ చేశారు. చాలా అంటే చాలా పిసినరీ, కనీసం టీ కూడా తాగడు. సైకిల్ మీదే వెళ్తాడు, 10 కోట్లు ఉన్నా సరే. కారు కూడా లేదు, బైక్ కూడా లేదు. ఎప్పుడు ఒక లుంగితోనే వెళ్తాడు. ఎన్నిసార్లు కట్టుకుని అదే లుంగి, ఒక సట్టే, అంత పిసినారు. అయితే కరోనా వచ్చింది, వాళ్ళ కుమారుడు జాయిన్ చేశాడు. చుట్టాల బంధువులు కూడా ఉన్నారు. మొత్తానికి ఎట్టకేలకు 6 లక్షల రూపాయలు ఖర్చు అయ్యి చక్కగా తన ప్రాణం దక్కించుకొని వచ్చేసాడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు. ఆ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ మీద పెట్టి లోపల కారు ఎక్కిస్తున్నారనమాట. అప్పుడు చెప్పాడంటే ఎవడో, 6 లక్షలు అయినాయి ఇతనికి, 6 లక్షలు అయిపోయినాయి అని చెప్పాడంటే చెవిలో నెమ్మదిగా. ఆ 6 లక్షలు అయిపోయిన మాట నిద్ర చచ్చిపోయాడు గుండెకి. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే 6 లక్షలు అయిపోయాయని చెప్పాడో పక్కోడు, అప్పుడు గుండె ఆగిపోయింది. ఆ 6 లక్షలు అన్న మాట వినకపోతే ఖచ్చితంగా బతుకును. ఆ 6 లక్షల మాట విన్న తర్వాత చచ్చిపోయాడు. అంతా బాగానే ఉంది, అంతా బాగుంది అనుకున్నారు. కొబ్బరికాయ కూడా కొట్టేశారు బయటకు వచ్చిన తర్వాత. బండి ఎక్కించే ముందు, కారు ఎక్కించే ముందు ఎవడో ఉంటాడు కదా, ఎవడో వదిలేసాడంతే మాట, చచ్చిపోయాడు. అంతా బాగానే ఉంది, చిన్న లోపం, చచ్చాడు. సంఘాలు అన్నీ బాగున్నాయి, కానీ ఏదో ఒక లోపం. అందుకే సంఘం దేవుడు చూస్తుండగా చచ్చిన దానిగా ఉంది. జీవించుచున్నావు అనే పేరు మాత్రం నీకుంది, కానీ నువ్వు మృతుడిగా కట్టబడాలి. సంఘం బాగుండాలంటే సంఘానికి కావాల్సింది వాక్యం, సంఘానికి కావాల్సింది జ్ఞానం. వాక్యాన్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? క్రిస్మస్ పేరు చెప్పారండి. క్రిస్మస్లో వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. క్రిస్మస్, క్రిస్మస్ గత నెలంతా వాయింపు కదా. 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు క్రిస్మస్ 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 క్రిస్మస్. ఏంటి క్రిస్మస్ అంటే? క్రీస్తు నేడు పుట్టును, క్రీస్తు నేడు పుట్టును, మూలపాఠం అది. క్రీస్తు నేడే పుట్టును. ఆ రోజు పుట్టాడా? మూలపాఠాలు 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 నేర్చుకుంటే సంఘం కట్టబడదు. పునాది మరలా అదే పునాది, మరలా అదే పునాది. ఎన్నిసార్లు చూసినా పునాదే కనబడుతుంది అనుకోండి, ఏమైంది సంఘానికి? ఉన్నారా? అసలు ఉన్నారా? బ్రతికున్నారా అని అంటారు ఎవరైనా చూస్తే. అంతమంది ఉండి ఇంకా పునాదే కట్టుకుంటున్నారంటే వీళ్ళు ఎవరండి? వీళ్ళు అసలు సంఘస్థులేనా? దేవుని నమ్మిన బిడ్డలే అంటారు ఎవరైనా చూస్తే. కానీ జ్ఞానం విషయంలో, ఆత్మీయత విషయంలో చాలామంది ఇంకా పునాదిలాగానే ఉన్నారు, విడివిడి రాళ్ళుగానే ఉన్నారు. అసలు సంఘం అంటేనే క్రీస్తు శరీరం కదా. క్రీస్తు శరీరం కట్టాలంటే ఒక్కొక్క అవయవానికి సంబంధం ఉంటుంది కదా. ఇదేమీ ల్యాబ్ కాదు కదా. ల్యాబ్లో మాత్రమే అవయవాలు విడివిడిగా ఉంటాయి. కాళ్ళు ఒక దిక్కున, చేతులు ఒక దిక్కున, కళ్ళు ఒక దిక్కున, ముక్కు ఒక దిక్కున. అంటే మనిషిని కోసిన తర్వాత మనిషిలో ఉన్నటువంటి అవయవాలన్నీ వేరువేరుగా పెడతారు. ఎక్కడ? ల్యాబ్లో. సంఘం అంటే ల్యాబ్ కాదు కదా. సంఘం అంటే క్రీస్తు శరీరం కదా, బ్రతికిన శరీరం కదా, సజీవమైన శరీరం కదా. సజీవమైన శరీరంలో ఒక్కొక్క అవయవం ఎలా ఉంటుంది? అతుకుబడి ఉంటుంది కదా, విడివిడిగా ఉండవు కదా. కానీ ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ విడివిడిగా ఉన్నటువంటి అవయవాలుగా ఉంటున్నారు. అందుకే అది సంఘం అనదు, ల్యాబ్ అనబడుతుంది. ల్యాబ్లో అవయవాలు విడివిడిగా ఉండబడదు. అంటే జీవం లేని, ప్రాణం లేని. ల్యాబ్లో ఉన్నటువంటి అవయవాల్లో ప్రాణం ఉండదు. చచ్చిన, మరణించిన మనిషిని పోస్ట్ మార్టం చేస్తారు కదా. చేసిన తర్వాత ఒక్కొక్క అవయవాన్ని తీసి సెపరేట్ పెడతారు ల్యాబ్లో. దాంట్లో ప్రాణం ఉంటుందా? జీవం ఉంటుందా? చచ్చినటువంటి అవయవాలు అవన్నీ. కానీ మనం కట్టేది క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అంటే అర్థం ఏంటో తెలుసా? సజీవమైన శరీరం అది, ఎప్పటికీ మరణం లేనటువంటి శరీరం అది. అలాంటి గొప్ప కట్టడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక అవయవంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమంది అవయవాలుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు? చచ్చిన అవయవాలుగా ఈరోజు సంఘాల్లో ఉంటున్నారు కదా. ఈ లోకాన్ని వెంబడించి, ఈ లోకపు ఆశలను వెంబడించి, ఈ లోకపు కోరికలను వెంబడించి ఈరోజు చచ్చిన అవయవాలుగా సంఘాలకు వచ్చి వెళ్ళిపోతున్నారు కదా. అలాంటప్పుడు క్రీస్తు శరీరం అనే మందిరం ఎప్పటికి కట్టబడుతుంది? ఎన్ని రోజులకు పూర్తి అవుతుంది? ఎన్ని రోజులు దాన్ని పూర్తి చేయగలం? అందుకే ఎప్పటికీ పూర్తి చేయలేనటువంటి మందిరంగానే మిగిలిపోతూ ఉంది. నిజానికి క్రీస్తుని నమ్ముకుంటున్నా, క్రీస్తుని వెంబడిస్తున్నా, క్రైస్తులుగా జీవిస్తున్నా, ఇంకా ఆయన మందిరాన్ని పూర్తి చేయకుండానే పునాదిగానే ఉంటుండగానే మనము నిద్రించున్నాం. కానీ ఆ పునాదిగా కట్టబడినటువంటి క్రీస్తు శరీరాన్ని
ఆయన ఆ పునాది మీద క్రీస్తు అనే శరీరాన్ని కట్టలేకుండానే మనం అందరం పక్కదారి పడుతూ ఉన్నాం. ఆలోచించాను. అందుకే నిర్జీవమైన క్రియలను విడిచి, ఏమన్నాడైనా? నిర్జీవమైన క్రియలను విడిచి. ఉమ్, 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 ఉమ్. ఆ, సంపూర్ణ సంపూర్ణములు అగుటకు, సంపూర్ణంగా అగుటకు సాగిపోదు. పరిపూర్ణం అవ్వాలి. ఈ మందిరము పరిపూర్ణమని ఎప్పుడు చెప్పగలము? పునాది కట్టిన తర్వాత ఇది పరిపూర్ణం అని చెప్పగలమా? సగం గోడలు కట్టిన తర్వాత ఇది పరిపూర్ణం అని చెప్పగలమా? ఎప్పుడు పరిపూర్ణం అని చెప్పగలం? సంఘ మందిరం అంతా కట్టబడి ఎక్కడ ఏ పని లేదు, ఇక ఓపెనింగ్ రేపే, అంతా రెడీ అన్నప్పుడు ఇది పరిపూర్ణమైందని చెప్పగలం. ఇప్పుడు మనల్ని ఏమని కోరుకున్నాడు దేవుడు? పరిపూర్ణం అవ్వాలి, సంపూర్ణం అవ్వాలి. కేవలం పునాది మాత్రం కట్టి వదిలేకండి. క్రీస్తు శరీరాన్ని కట్టండి. మీరందరూ ఒక్కొక్క అవయవం, ఒక అవయవానికి మరొక అవయవానికి లింక్ ఉంది, సంబంధం ఉంది. కానీ మీరు విడివిడిగా ఉంటే ఎలా? మీరు పూసుకోకపోతే ఎలా? పురుగొల్పబడకపోతే ఎలా? మందిరాన్ని ఎలా పూర్తి చేయగలరు? క్రీస్తు శరీరాన్ని పూర్తి చేయాలంటే యూనిటీ అవసరం, ఐక్యత అవసరం. యూనిటీ లేకపోతే కష్టం. ఈ క్రీస్తు శరీరాన్ని కట్టడానికి చాలామంది ప్రాణాలు అర్పించారు తెలుసా? ఈరోజు మనం చక్కగా ఇలాంటి మంచి మంచి కార్పెట్ల మీద కూర్చుని వాక్యం వింటున్నాం, కానీ ఈ క్రీస్తు శరీరాన్ని కట్టడానికి చాలామంది తమ కుటుంబాలను కూడా ప్రాణాలు త్యాగాలుగా అర్పించేశారండి. అందులో ఒక ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్. మీకు తెలిసి ఉంటుంది, డేవిడ్ లివింగ్స్టన్ అని. ఆయన ఎక్కడో స్కాట్లాండ్ దేశానికి చెందినవాడైనా. అక్కడ పుట్టి మొట్టమొదటి చైనా దేశానికి వెళ్ళాలని ఆశపడ్డాడు. కానీ చైనా దేశానికి వెళ్ళలేకపోయాడు. ఆఫ్రికా దేశానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఎక్కడ స్కాట్లాండ్, ఎక్కడ ఆఫ్రికా దేశం. వాళ్ళ నాన్నగారు ఒక మిషనరీ అవడం వలన, వాళ్ళ నాన్నగారు ఒక పరిచారకుడు అవడం వలన, ఆ ప్రేరణతో నేను కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో స్కాట్లాండ్ దేశంలో డాక్టర్ పదవిని విడిచిపెట్టి, డాక్టర్ ఉద్యోగం విడిచిపెట్టి ఆఫ్రికా దేశానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడు. అప్పటికే మ్యారేజ్ అయ్యింది. మేరీ తన భార్య పేరు, 2 కుమారులు. అయితే డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం అతను పడలేదు. విపరీతమైన దోమలు, చాలా ఇబ్బందులు పడ్డాడు. శరీరం రూపు మారిపోయింది. ఆనాడు కాలంలో ఉత్తరాలు ఉంటాయి, ఫోన్లు లేవు. ఆ ఉత్తరాలు పంపుకునేవారు. ఆ ఉత్తరం ఎప్పటికి వెళ్ళేది? ఇప్పుడు ఒక మెసేజ్ పంపామనుకోండి, ఇక్కడ నుంచి హైదరాబాదు క్షణంలో వెళ్ళిపోతుంది. అదే ఉత్తరం రాసి పంపించండి హైదరాబాద్, ఎప్పటికి వెళ్తుంది? క్షణంలో వెళ్ళిపోద్దా? వెళ్ళదు. ఉత్తరానికి చాలా టైం పడుతుంది. ఆ ఆఫ్రికాకి వెళ్ళినటువంటి ఆ డేవిడ్ డేవిడ్ గారు తన భార్యకు ఉత్తరం రాశారు. ఎప్పటికి చేరేదేనంటే 5 సంవత్సరాలు చేరేది ఒక లెటర్. 5 సంవత్సరాలు. ఆ లెటర్ చూసిన తర్వాత కన్నీళ్లు కార్చుకునేది. 5 సంవత్సరాల తర్వాత ఒక రోజు తన ఇంటికి వెళ్ళాడు. గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. ఎవరు? డేవిడ్ లివింగ్స్టన్. తన భార్య ఏడ్చింది. ఏంటి, సేవ చేస్తే ఎలా అయిపోతారు? అవును, అయిపోతారు. చాలా గట్టిగా ఏడ్చింది, పట్టుకుని ఏడ్చింది. గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. రూపం మారిపోయింది, శరీర కలర్ మారిపోయింది. ఒకరోజు సువార్త ప్రకటిద్దామనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఏ వెహికల్స్ నడిచే వెళ్ళాలి, అరణ్య మార్గం కూడా వెళ్ళాలి. ఆఫ్రికా అంతా అరణ్యం, వెళ్ళాలి. ఒకరోజు ఏమైందనంటే, ఒకరోజు ముళ్ళకంచి ఉంటే ఆ ముళ్ళకంచి తప్పిద్దామని ఇలా చేసి ఇలా అన్నాడు. ఇలా కొద్దిగా ఎదరికెళ్ళి అయిపోయింది కదా, దాటేసాం కదా అనుకున్నాడు, వదిలేశాడు. వదిలేయడంతో ఒక పెద్ద ముళ్ళు వచ్చి ఈ కనుగుడ్డును తాకేసరికి ఆ కనుగుడ్డు అంతా ఇలా రాలిపోయింది, రక్తం వచ్చేసి కన్నుపోయింది. ఒకరోజు తనతో పాటు వచ్చినటువంటి మిగతా వారిని కాపాడాలి. ఎందుకంటే అరణ్యం కనుక, క్రూర మృగాలు ఉంటాయి కనుక కాపాడాలనే ఉద్దేశంతో ఒకరోజు గుడారం బయట ఆయనే బయట ఉండి కాపాడదాం ఉద్దేశంతో బయట కూర్చునేసరికి ఒకరోజు అలా కాపాడుతూ కళ్ళు అలా రెప్పేశాడంతే. ఈలోగా ఒక క్రూర మృగం సింహం వచ్చి దాడి చేసి అతను చెయ్యిని ఖండనంత లాగేసి, చెయ్య ఇంక లెగదు దిగదు, ఇలాగే ఇంకా ఒక కన్ను పోయింది, ఒక చెయ్యి పోయింది. మరలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, కొన్ని రోజుల తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ అరణ్యంలో బురద ఉంటుంది. ఆ బురదలో కాలు వేసేసరికి ఒక ముళ్ళు వచ్చి కాళ్ళను, పెద్ద ముళ్ళు, అది ఒక
విషపు ముళ్ళు అది. ఆ ముళ్ళు వచ్చి కాలు గుచ్చేసరికి కాలు తిమ్మిరెక్కి కాలు కదలలేకుండా అయిపోయింది. ఒక చెయ్యి, ఒక కన్ను, ఒక కాలు అలా కుంటుకుంటూ కుంటుకుంటూ జీవనం కొనసాగించాడు. తన భార్యను వచ్చామన్నాడు, నువ్వు రా సువార్తగానంటే తన భార్య అన్నది పిల్లలు ఇంకా చిన్నవారుగా ఉన్నారు, నేను రాలేనన్నది. అలా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత భార్య కూడా వచ్చింది. భార్య వచ్చిన తర్వాత ఏం జరిగిందనంటే, ఆ వాతావరణం పడక అనతి కాలంలోనే భార్య కూడా చచ్చిపోయింది. ఒక్కడిగా ఒంటివాడిగా ఉండి, ఒంటరిగా ఉండి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎన్నోసార్లు చాలామంది చెప్పారు, వెళ్ళిపో నీ దేశానికి, చాలు చేసింది చాలు, ఇప్పటికే నువ్వు కోల్పోయింది చాలు, కన్ను పోయింది, కాలు పోయింది, చెయ్యి పోయింది, ఇక చాలు, నువ్వు దేశానికి వెళ్ళి మిగతా జీవితం బ్రతికానంటే చావు అయినా బ్రతికైనా నేను సువార్త చేయాలనే ఉద్దేశంతో ఆఫ్రికా దేశంలో చేసి చేసి సువార్త చేశాడు. చేసి చేసి ఆ ఒక్క కన్ను, ఒక్క కాలు, ఒక్క చేయితో 13 దేశాలు తిరిగాడు. 3500 కిలోమీటర్లు తిరిగి అనేక మందిని, 1000 గ్రామాలకు సుమారుగా సువార్త ప్రకటించి అనేక మందిని రక్షించాడండి. క్రీస్తు శరీరాన్ని కట్టాడండి. ఆయన చనిపోయాడు. ఎలా చచ్చిపోయాడు తెలుసా? ఇలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని ప్రారంభించిన అతని పరిచర్య చివరికి మోకాళ్ళు వేస్తుండగానే అతను గుండె ఆగిపోయింది. తీసిపోతున్నారు అతని శిష్యులు. ఒకరోజు ఇలా భుజాల మీద పెట్టుకుని తీసిపోతున్నాడు. ఆఫ్రికా వాళ్ళు ఆపారు. ఆపండి అయ్యా, ఎందుకు అలాంటి మహానుభావుని తీసుకుపోతున్నారు, మా దేశంలో కప్పెట్టండి అనగానే కుదరదు, అతను స్కాట్లాండ్ దేశానికి చెందినవాడు, ఇక్కడ కప్పెట్టడానికి కుదరదంటే ఈ ఆఫ్రికన్స్ అందరు కలిపి ఏం చేశారంటే, కనీసం అతని శవాన్ని మాకు ఇవ్వకపోయినా ఆ గుండెను మాత్రం తీసి ఇక్కడ కప్పెట్టండి, కనీసం మాకు గుర్తుగా ఉంటుంది అనేసరికి అప్పటికప్పుడే కింద పెట్టి ఒక రాయి తీసి ఇలా కోసి ఆ గుండెని తీసి అతనికి ఇచ్చి కప్పెట్టి, మొత్తానికి ఆఫ్రికా దేశంలో అతని గుండె కప్పబడింది, అతని శరీరం స్కాట్లాండ్ దేశంలో కప్పబడింది. 3500 కిలోమీటర్లు తిరిగాడండి. 13 దేశాలకు, ఆఫ్రికా ఖండంలో ఉన్న 13 దేశాలు, 1000 గ్రామాలకు పైగా సువార్త ప్రకటించి అనేక మందిని క్రీస్తు వైపు నడిపించి క్రీస్తు శరీరం అనే సంఘాన్ని కట్టాడు. అలాంటి వాళ్ళు త్యాగం చేస్తే ఇలాంటి కార్పెట్ల మీద వాక్యం వింటున్నాం కూర్చొని. సంఘం అంటే ఏమనుకున్నారు? సొసైటీ అనుకుంటున్నారా? సంఘం అంటే క్రీస్తు శరీరం. ప్రతి అవయవం కలిసి క్రీస్తు శరీరాన్ని నిలబెట్టాలి. క్రీస్తు శరీరంలో ప్రతి అవయవం కూడా, ఏ అవయవం కూడా మరొక అవయవంతో చూడండి విరుద్ధంగా ఎప్పుడు ఉండదండి. ఈ చెయ్యికి ఎక్కువ పని చెప్తున్నా అని చెప్పేసి ఈ చెయ్యి బాధపడదు, నా తోటి చెయ్యే కదా అనుకుంటుంది. ఓ కంటిలో నలుసు పడితే మరో కన్ను బాధపడతా చూడండి, 2 కళ్ళు అంటే నీళ్ళు వచ్చేస్తాయి. ఒక చెయ్యి దెబ్బ తగిలితే మరొక చెయ్యి బాధపడుతుంది. ఒక కాలు ఇరిగిపోతే మరొక కాలు ఏడుస్తుంది. ప్రతి అవయవం అంతే. ఒక అవయానికి దెబ్బ తగిలితే మరొక అవయవం ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది క్రీస్తు శరీరం కనుక. కానీ సంఘంలో క్రీస్తు శరీరం అని చెప్పుకున్న సంఘాలలో ఒకరికి బాగుపడితే, ఒకరు బాగోకపోతే మరొకరు కనీసం సహాయం కూడా చేస్తారు. కానీ ప్రారంభ సంఘం అలా లేదు. ఒకరు బండి కొనుక్కుంటే తీసుకోండి, ఇది మనది. ఒకరు డబ్బులుంటే బాగా, మరొకరు లేకపోతే తీసుకో, ఇది మనదే డబ్బు, మనం అందరూ సమానం, వీఆర్ ఈక్వల్, మనం క్రీస్తు సంబంధులు, క్రీస్తు శరీరంలో మనందరూ సమానమే, అవయవులు అని ప్రారంభ సంఘం ఎంత చాటుగా చెప్పిందో, అలాంటి ప్రారంభ సంఘం అపవాదికి అసలు చోటు ఇవ్వలేదండి. అపవాది చొరబడ్డానికి భయమేసేది అపవాదికి, సాతానికి. కానీ ఈనాటి సంఘాలలో ప్రతి సంఘంలో సాతాను చొరబడి ప్రతి ఒక్కరిని అవయవాలుగా ఉండవలసిన వారిని చచ్చిన అవయవాలుగా మార్చి సంఘాన్ని చీల్చేస్తున్నాడంటే ఎటుపోతుంది ఈరోజు సమాజం, ఎటుపోతుంది ఈరోజు సంఘాలు? ఎందుకో తెలుసా? వాక్యం అనేటువంటి జ్ఞానం లేక, వాక్యం అనే దేవుని మందిరం లేక. చూడండి, పునాది మూలపాఠాలు చెప్పి పునాదులే కట్టి వదిలేస్తున్నారు. కానీ పునాది పైన దేవుని మందిరం కట్టాలి అనగా, దేవుని మందిరం అనగా శిష్యునిగా మార్చడమే దేవుని మందిరం కట్టినట్టు. శిష్యుడిగా మార్చాలి. సర్వసృష్టికి వెళ్ళి సర్వజనులను నాకు శిష్యులుగా ప్రకటన చేయుడి. శిష్యులు అవ్వాలి నాకు. అప్పుడే సిలువ మోయగలడు, అప్పుడే నా కష్టాన్ని అతను గుర్తించగలడు. అంతే కదా, శిష్యుడు అయినవాడు కదా. పౌలు గారికి శిష్యుడు ఎవరు? తిమోతి. పౌలు గారి శిష్యుడు లూకా. ఆయన వైద్యుడైన, ఆయన తల నరుగుతూ ఉంటున్నప్పుడు, ఆయన ప్రాణార్పణగా పోయబడి ఉన్నప్పుడు వెంటనే ఆ లూకా ఏం చేస్తారంటే కాళ్ళు పట్టుకుని, గురువుగారు వెళ్ళిపోతున్నారంటే వెళ్ళిపోతున్నాను. పౌలు గారు బాధను అర్థం చేసుకున్నవాడు, పౌలు గారి యొక్క త్యాగాన్ని అర్థం చేసుకున్నవాడు. 13 చూడండి, ఆయన 14 పత్రికలు రాశాడు. క్రీస్తు శరీరాన్ని కట్టాడు, అవయవాలు ఒకటని చెప్పాడు.
ఈరోజు సంఘాలుగా బ్రతుకుతున్న వారిలో చచ్చిన అవయవాలుగా ఉంటున్నారు కానీ మందిర నిర్మాణాన్ని కట్టాలి, మందిరాన్ని పునాదిగా ఉండకుండా పునాది పైన మందిర నిర్మాణం కట్టాలని ఎవ్వరూ ఆలోచించడం లేదు. సంఘం చేసే ఒక పని చూడండి, ఒక పని చేసే శరీరంగా ఉన్నది. ఈ శరీరంగా ఉన్నటువంటి ఈ సంఘాన్ని కట్టడానికి జెరుబ్బాబెలు, ఈ సంఘాన్ని కట్టడానికి యెహోషువ పూనుకుని దేవుని సంఘాన్ని కట్టడానికి ముందుకు వచ్చారు అన్నాడు. దేవుని సంఘాన్ని కట్టడానికి ముందుకు వచ్చారు. ఇది పునాదిగా ఉండిపోవడానికి వీలు లేదు. పునాది వేసి చాలా సంవత్సరాలైనా ఈ పునాది పైన దేవుని మందిరం కట్టబడాలనే ఉద్దేశంతో మరలా దేవుని మందిరాన్ని కట్టడానికి ముందుకు వచ్చారండి వాళ్ళు. పునాదిగా ఉండిపోవడానికి వీలు లేదు, పునాదిగా ఉండిపోవడానికి వీలు లేదు, మూలపాఠాలు వినడానికి వీలు లేదు. మూలపాఠాలు మీరు ఎన్నిసార్లు వింటారని గద్దించి మూలపాఠాలతో ఆగిపోకూడదు మీ యొక్క జీవితం. ఇది క్రీస్తు శరీరం అనేది పరిపూర్ణం కాబడదు, సంపూర్ణం చేయబడదు. ఈ మూల పాఠాల పైన మహాజ్ఞానం ప్రకటింపబడాలి, అదే దేవుని మందిరం అని ఆత్మీయంగా మనకు చెబుతూ ఉన్నాడు. మీకు తెలుసా దేవుని యొక్క జ్ఞానం? ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నారా? ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తూ ఉన్నారా? ఒకవేళ మీరు ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించకపోయినట్లయితే మీరు ఖచ్చితంగా వాక్యాన్ని కలిపి చెరిపేవారు అవుతారు. ఏమనుకుంటున్నారు? అవమ్మ చేసినటువంటి మొట్టమొదటి తప్పు చెప్పండి మీలో ఎవరైనా? పాపం అని తెలుసు, ఏంటి తప్పు? ఆజ్ఞాతిక్రమం తెలుసు అందరికీ, ఏంటి తప్పు? మీరు ఇంకా అప్డేట్ అవ్వదు. అవ్వం చేసినటువంటి మొట్టమొదటి ఏంటి తెలుసా? వాక్యాన్ని కలిపి చెరిపింది. దేవుడు ఆదాంతో ఏమన్నాడంటే, ఈ పండు తిను దినము నిత్యముగా చచ్చదని చెప్పాడంటే, యాజ్ ఈజ్ ఆ మాటను ఆదాం అవ్వతో చెప్పాడు. అవ్వమ్మ ఒక మాట కలిపింది. ఏంటి తెలుసా మాట? దేవుడు ఈ పండు తినొద్దన్నాడు, ముట్టకూడదని కూడా చెప్పాడు అని చెప్పింది. దేవుడేం చెప్పలేదు, అదేమని చెప్పాడా? ముట్టకూడదనే మాట చెప్పాడా? దేవుడు చెప్పకపోయినా ఒక మాట ఎక్స్ట్రా చెప్పింది చూసారా? ఆ ఒక్క మాటకు దేవుని ఆజ్ఞ బలహీనపడిపోయింది. ఒక్క మాట అంటే సాతాను దాన్ని అలుసుగా తీసుకుని ముట్టకూడదన్నాడా? అంత స్వేచ్ఛ లేదా మీకు? అంటే మీరు దేవుని పిల్లలు కదా, అసలు మీరు దేవులు కదా అంటే ఎంత బలహీనపరిచేసిందో దేవుని యొక్క మాట నవ్వమ్మ. ఆ ఒక్క మాట వల్ల వారు ఏదేను తోట నుంచి గెంటి వేయబడ్డారు. దట్ ఈజ్ ఫస్ట్ సిన్. అదే మొదటి పాపం. వాక్యాన్ని కలిపి చెరిపింది అవ్వమ్మ. దేవుడు ఏం చెప్పలేదే ముట్టకూడదని. ఏమన్నాడు? 99 తినండి, ఒక్కటి తినకండి. స్వేచ్ఛ లేదా అందులో? స్వేచ్ఛ లేదా? ఇండిపెండెన్స్ లేదా అందులో? 99 తినండి, ఒక్కటి తినకండి అని చెప్పాడు. అందులో ఎంత స్వేచ్ఛ ఉందో. ఒకవేళ దేవుడు 99 తినకండి, ఒకటి తినండి అని చెప్తే అందులో స్వేచ్ఛ లేదు. కానీ సాతానికి అవ్వమ్మ ఏం చెప్పిందంటే 99 తినొద్దన్నాడు, ఒకటే తినమన్నట్టుగా చెప్పింది. స్వేచ్ఛ లేదన్నట్టుగా చెప్పింది. అప్పుడు సాతాను ఆ మాటను తనకి ఆయువు పట్టుగా బలమైన మాటగా మార్చుకునే ఉన్నాడు తెలుసా? అయితే దేవుడు మీకు స్వేచ్ఛనివ్వలేదన్నమాట. ఇదిగో ఈ పండు తినండి, మీ కన్నులు తెరవబడతాయి, దేవుడి కంటే ఉన్నతమైన వారు అయిపోతారని చెప్పేశాడండి. ఒక్క మాట కలిపి మరలా ఇంకో మాట అన్నది, మేము చావకుండున్నట్లు అనే మాట దేవుడు చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తిన్ను దినము నిత్యంగా చచ్చేదవు, ఖండితంగా చెప్పేశాడు. అందులో నో డౌట్. ఆ మాట ఎలా చెప్పిందంటే అవమ్మ, మేము చావకుండున్నట్లు అంటే చావకుండున్నట్లు అంటే ఏదో అవకాశం ఉందన్నట్టుగా చెప్పింది. మళ్ళీ చూసారా? వాక్యాన్ని చదవకపోతే వింటున్న వాక్యానికే 4 మాటలు కలిపి చెరిపి దేవుని సంఘంగా ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ చచ్చిన వారుగా ఈరోజు సంఘాల్లో బ్రతుకుతున్నారు అనేక మంది. దేవుడు 66 పుస్తకాల గ్రంథాన్ని మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? చెబుతున్న వారి చేతిలో వినేవారి చేతిలో ఎందుకు పెట్టాడో తెలుసా? ధ్యానించాలి. ధ్యానించకపోతే పునాదే. ధ్యానిస్తే దేవుని వాక్యం కొరకు కష్టపడితే, శ్రమపడితే క్రీస్తు శరీరంగా ఒక మందిరంగా కట్టబడతావు, మలచబడతావు. ఎంతోమంది త్యాగాలు చేసి, ఎంతోమంది ప్రాణాలు అర్పించి, ఏజెన్సీలో సువార్తలు ప్రకటించి, ఎంతోమంది తినకో కుటుంబాలను విడిచిపెట్టి ఎంతోమంది ప్రాణాలను విడిచిపెడితే ఈరోజు సువార్త మన వరకు వచ్చింది. అలాంటి సువార్తను ఈరోజు మనం మన యొక్క ఆశయాల కోసం, మన యొక్క స్వార్థాల కోసం ఈరోజు చంపేస్తున్నాం కదా. పునాదులు గట్టి కేవలం
దానిపైన కట్టడాలు కట్టకుండానే ఎన్నో సంవత్సరాల నుంచి పునాది పునాది పునాది. ప్రార్థన చేయొద్దని నేను అంటలేదు, మిగతా కార్యక్రమాలు చేయొద్దని నేను అంటలేదు, క్రిస్మస్లు చేయొద్దని నేను అంటలేదు. కానీ క్రిస్మస్లు చేస్తున్న మనము ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఇంకా మూలపాఠాలే చేస్తున్నాం. కానీ నిజమైన జ్ఞానం, దేవుడు చెప్తున్న జ్ఞానం ఎందుకు మనం పరిశీలించలేకపోతున్నాం, పరీక్షించలేకపోతున్నాం, పరిశోధన చేయలేకపోతూ ఉన్నాం. అలాగైతే సంఘం అనిపించుకోదు, సొసైటీయే ఒక కుప్పగా పెట్టి, ఒక గుట్టగా పెట్టి ఎవరో పట్టుకుపోతారని ఖచ్చితంగా పట్టుకుపోతారు. ఒక వ్యక్తిని మనం దేవుని వాక్యం చేత కట్టకపోతే ఖచ్చితంగా పట్టుకెళ్ళిపోతారు. దేవుని వాక్యం చేత కట్టాలి. పునాదిగా ఉన్నటువంటి వాళ్ళను, సజీవమైన రాళ్లుగా ఉన్నటువంటి వాళ్ళను కేవలం సువార్తీకరణ చేసి వదిలేయకుండా, సువార్తీకరణ చేసిన మనము వారిని రోజు రోజుకి కట్టాలి. కట్టవలసిన అవసరం రోజు ఉంది. ఎందుకంటే సమాజంలో లేదా సంఘంలో యవనస్తుల తీరు ఎలా ఉంది? యవనస్తుల తీరు బాగుందా? చూడండి, కుటుంబాన్ని నడిపేవారు తీరు బాగుందా? భార్యాభర్తల మధ్య సఖ్యత ఉందా? భార్యాభర్తల మధ్య శాంతి సమాధానాలు ఉన్నాయా? ఆలోచించండి. కుటుంబాల మధ్య, అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉందా? లేదు. ఎందుకు? వాక్యం చేత కట్టబడడం లేదు గనక. యవనస్తులు ఎలా ఉన్నారు చెప్పండి? యవనస్తులు చాలా దారుణంగా, విపరీతమైన బుద్ధితో బ్రతుకుతున్నారు కదా. సంఘానికి వస్తున్న వారికి ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ఆ వేషాలన్నీ వారు వేస్తున్నారు కదా సంఘంలోకి వచ్చి. పెద్ద పెద్ద సంఘాల్లో చూస్తుంటా ఉండి ఒక్కొక్కసారి స్లీవ్లెస్ వేస్తున్నారండి చాలామంది ఆడపిల్లలు. స్లీవ్లెస్. ఏ పెద్ద బట్టలు కొనుక్కోరా? డబ్బులు లేవా? సరిపడే బట్టలు కొనుక్కోలేరా? స్లీవ్లెస్ వేస్తున్నారండి. కొంతమంది ఉంటారండి పెద్ద పిలకలు వేసుకుంటారండి. ఎవరు? పురుషులు. వెనక నుంచి చూస్తే ఆడపిల్ల తెలియదు, మగపిల్లడు తెలియదు. చూడండి, సంఘాలకి ఎలాంటి, అసలు ఏం ఉండకూడదు అంటున్నాడు. అంటే వీళ్ళకి ఇంకా మూలపాఠాలు చెప్పడం వలన వారు అలాంటి ఆలోచనతో ఉంటారు, అలాంటి ఉద్దేశాలతో ఉంటారు. అంటే వారు సంస్కారవంతంగా ఉండలేరు. లోకం ఎలాగుందో వీళ్ళు కూడా అలాగ ఉంటారు. సంఘం అలా కట్టకూడదు. మనం ఒక మాట లేకుండా చెప్పాలి. ఉంటే ఉంటారు, లేకపోతే లేదంతే. అమ్మా, నీ డ్రెస్ బాగలేదు, దయచేసి వచ్చేవారికి తీసుకురాకు అని చెప్పండి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బాబు, నువ్వు కట్టింగ్ ఎలా వేసుకుంటే కుదరదు నాయన, వచ్చే వారం నుంచి నువ్వు కట్టింగ్ ఎలా ఉందంటే కుదరదు అని చెప్పడమే. వస్తాడు, లేకపోతే లేదు. ఇలా ఖండితంగా చెప్పే సేవకుని చూపించండి. అలా చెప్పినప్పుడు మాత్రమే సంఘం పునాది మీద ఖచ్చితంగా క్రీస్తు శరీరం అనేది కట్టబడుతుంది. క్రైస్తవులే ఎంతోమంది చూడండి పుట్టినరోజు జరుపుకుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది పుట్టినరోజు జరుపుకుంటున్నారండి. ఎలాంటి పుట్టినరోజులు తెలుసా? ఫ్యాషన్ పుట్టినరోజులు వచ్చినాయి. క్రైస్తవులే కేకులు కట్ చేస్తున్నారు. ఎప్పుడు తెలుసా? అర్ధరాత్రి వేళ సర్ప్రైజ్ చేయడానికి. 12 గంటలు దాటిన తర్వాత వీళ్ళు ఒక ప్రాంతానికి పోతారండి. ఏదో ఒక లైట్లు ఉంటాయి కదా, హైవే మధ్యలో పెద్ద పెద్ద లైట్లు. ఒక బండి పెట్టి, బండి మీద కారు పెట్టి, కారు మీద కేక్ కట్ చేస్తుంటాడు. కట్ చేసిన తర్వాత తింటాడని తిండో, మోకానికి రాసుకుంటాడు, చెవులో రాసుకుంటాడు, ముక్కులో దురిపేసుకుంటాడు. దారెండి పోయినాడు ఒక ముక్క ఎట్టచ్చు కదా. ఎవరికైనా పిలిచి, అమ్మ ఈరోజు నా పుట్టినరోజు, నన్ను బ్లెస్ చేయండి, నాకు మెసేజ్ చెప్పండి అని ఒక ముక్క ఎట్టచ్చు కదా. పెట్టడు. పెట్టకపోగా నేలపాలు చేస్తాడు. చేసిన తర్వాత వీళ్ళకి జబ్బు ఏంటంటే, అది అయిపోయిందా దూరుకుంటారా? ఊరుకోరు. ఫుడ్ కావాలి, ఇంకేం కావాలి? మందు కావాలి. ఈ మందు ఫుడ్ 18 సంవత్సరాలు మూతి మీద మీసాలు రాలేదు. వీడు ఏం కావాలి? మందు కావాలి, ముక్కలు కావాలి. పోతారండి ఎక్కడికో చెట్టులో. పోయిన తర్వాత ఓపెన్ చేస్తారండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక 50 మంది గ్రూపు ఫోన్ చేసేసుకుంటారు కదా. రే మామ, రే బావా, ఎక్కడున్నావు? ఇదిగో మనోడు పార్టీ ఇస్తున్నాడు రా అనేసి అందరూ పోగైపోతారండి. పోగైన తర్వాత వీళ్ళకి లైట్లు ఏంటనుకున్నారు? బళ్ళు, బైక్స్ లైట్లు ఆన్ చేసిన తర్వాత ఆ యొక్క వెలుగులో ఓపెన్ చేసి తాగుతూ, తిరుగుతూ, తింటూ, కొట్టుకుంటూ ఒక గ్రూప్ అలాగే చేసింది. మొన్నే వార్తల్లో వచ్చింది. అలా చేసిన తర్వాత ఓపెన్ చేశారు, తాగేశారు, తినేశారు. అక్కడ నుంచి మందు లోపలికి వెళ్తూ ఊరుకుంటాడా? ఊరుకునేస్తుందా? మందుకు చాలా ఒకసారి ఎక్కువ. ఎన్ని మాటలు మాట్లాడిందో ఆ రోజు మాట్లాడిన మాటలు ఇంకెప్పుడు మాట్లాడాడు. సైలెంట్గా ఉన్నవాడిని కూడా బాగా మాట్లాడేస్తుంది. ఒరే మామ, పొద్దునేసరి గుడి గడేద్దారు అంటాడు. ఏముండదు. అయిన తర్వాత శుభ్రం మాట్లాడుకున్నారండి. మాట్లాడుకున్న మాటల్లో కొద్దిగా గొడవ అయింది. గొడవ అయిన తర్వాత కొట్టుకున్న తర్వాత మొత్తానికి ఏం జరిగిందనంటే, మొన్న వచ్చింది ఒక న్యూస్, బాధాకరమైన న్యూస్. ఏంటంటే, ఎవరిదైతే పుట్టినరోజు వాడినే 50 మంది కలిపి బీరు సీసాలు పగలగొట్టి, ఆ బీరు సీసా ముక్కలతో ఎవరిదైతే పుట్టినరోజు వాడినే చంపి ముక్కలు కోసేశారండి. ఇంటికి కబురెళ్ళింది, అమ్మ నీ కొడుకు చచ్చిపోయాడని.
ఎందుకు ఎవరు అనుకున్నారు? అది క్రైస్తవ కుటుంబం, క్రీస్తుని ఎరిగిన కుటుంబం. ఏమైంది ఆ కుటుంబంలో? మూల పాఠాలు, మారు మనసు, బాప్తిస్మం, ఎప్పుడు ఇవే చెబితే అసలు జ్ఞానం చెప్పకపోతే వాడు జ్ఞానంగా ఎలా నడుచుకోగలడు? ఆ సంఘం ఎదగలేదు, ఆ సంఘంలో వాళ్ళు ఎదగలేదు, పునాదులనే ఉండిపోయారు, విడిన రాళ్ళు వలె ఉన్నారు. ఉద్యోగం లేని రాళ్ళు, ఆత్మీయత లేనటువంటి రాళ్ళు, సజీవం లేనటువంటి రాళ్ళు. ఆ రాళ్ళు చచ్చిన రాళ్ళుగా ఉంటే ఇదిగో లోకంలో అనేక మంది మనం చంపేస్తారు. అలా ఉండడానికి వీల్లేదండి. సజీవమైన రాళ్ళుగా ఎప్పుడు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి కట్టబడితే ఉంటేనే ఆ యొక్క కట్టడం అందంగా ఉంటుంది. దేవుని సంఘం ఎలా ఉండాలో తెలుసా? దేవుని సంఘం ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? క్రీస్తు శరీరం ఎలా ఉండాలో తెలుసా? అన్ని అవయవాలు కలిపితే ఒక మంచి దేహం. సంఘం కూడా అనేకమైన అవయవాలు కలిసినట్టుగా ప్రతి పునాది పైన ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ వెళ్తే ఎంత అందం. ఈరోజు కొన్ని రాళ్ళు చచ్చినవి, కొన్ని రాళ్ళు పక్కకు పోయినవి, కొన్ని రాళ్ళు ఎందుకు పనికిరానట్టుగా ఈరోజు సంఘాలు ఉంటూ ఉన్నాయి. దేవుడు చూడాలనుకున్న సంఘం అలాంటి సంఘం కాదు. దేవుడు ఎలాంటి సంఘం చూడాలని ఆశపడుతున్నాడు తెలుసా? ఎలాంటి సంఘం కావాలనుకున్నాడు తెలుసా? ఒక జ్ఞానం చేత కట్టబడినటువంటి సంఘంలో ఉండాలి. ఆలోచన చేయండి. ఎంతోమంది కష్టపడ్డారు ఈ సంఘాల కొరకు. ఇదిగో ఈ సత్య సువార్త సంఘం త్రిబుల్ఎస్, మీరు కష్టపడుతూ ఉన్నారు. ఆయన ఎన్నోసార్లు నాతో చెప్పారండి, అన్ని సంఘాల వల్లే మా సంఘం ఉండడానికి వీలు లేదు. అందుకే మాకు టైం అంటే టైం, పంక్చువాలిటీ ఉంటుంది మా సంఘంలో. అందరూ చెప్పినట్టుగా మేము చెప్పం, మేము సత్యం చెబుతుంటాం, మాకు సబ్జెక్ట్ కావాలి అని చెబుతుంటారండి ఎప్పుడు కూడా. నిజం కదా? ఈరోజు దేవుని యొక్క వాక్యం ఇచ్చింది మనం ఎందుకో తెలుసా? మంచి విషయాలు నేర్చుకోవడానికి. ఎన్ని మంచి విషయాలు ఉంటాయండి ఇందులో. దీనిపైన పరిశోధన చేసిన వాడికి అర్థం అవుతుంది. అంతేగాని ఇది కేవలం ఎలా తెస్తున్నారు తెలుసు? చాలామంది తీసుకొచ్చుడు మరలా తిరిగి తీసుకెళ్ళుడు. దీంట్లో మళ్ళీ సీటీలు, దీంట్లో మళ్ళీ గుర్తుండడానికి ఎక్కడుందామంటే బైబిల్లో ఉంది, ఇంకెక్కడ మర్చిపోరు. ఈ బైబిల్ని ఎలా వాడుతున్నారు చాలామంది? తల దగ్గర పెట్టుకుంటారు చాలామంది. కొంతమంది షాపింగ్ పట్టుకెళ్తున్నారు, కొంతమంది మార్కెట్కి పట్టుకెళ్తున్నారు. ఎందుకంటే తోడుగా ఉంటారట. ఇది తోడుకుంటే మనకెందుకు? ఈ మాటలు మన హృదయంలో ఉండాలి. కానీ ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఎంత కష్టపడ్డారో తెలుసా ఈ వాక్యం మన దగ్గర రావడానికి? ఆయనవే వాక్యమై ఉన్నాడు. ఆయన ఒక కానుకైన గిఫ్ట్. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కానుకగా వచ్చి మనందరి తరపున ఒక కానుకగా దేవునికి తన ప్రతి అవయవాన్ని దేవునికి సమర్పించుకుని ఒక కానుకగా, దేవా ఇదిగో గిఫ్ట్, వీళ్ళందరి తరపున నేను ఇస్తున్నాను నీకు గొప్ప గిఫ్ట్ అని చెప్పేసి ఆయన తన శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. కానుక, ఒక మంచి గిఫ్ట్ కానుక మన తరపున ఆయనకి ఇచ్చాడు దేవునికి. కానీ మనము దేవునికి తిరిగి ఒక కానుక ఇవ్వలేకపోతున్నాం. మన శరీరాన్ని దేవునికి సమర్పించుకుని ఒక గిఫ్ట్ తిరిగి ఇవ్వలేకపోతున్నాం. సంఘంలో ఉన్న మనము దేవునికి ఇదిగో ఈ సంఘానికి నా జీవితాన్ని సమర్పించుకుంటూ ఉన్నాను, ఈ సంఘం కట్టబడుటకు, ఈ సంఘాన్ని ఏదో ఒక విధంగా పురుగొల్పి ముందుకు తీసుకెళ్ళడానికి సహకారిగా, పరిచారకుడిగా నేను ఉండడానికి ఇక నా జీవితాన్ని ఇక మీదట దేవుని సంఘానికి సమర్పించుకుంటున్నానన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆలోచన చేయండి. కానుక యేసుక్రీస్తు వారు ఉత్తనే రాలేదైనా ఒక గిఫ్ట్ తెచ్చాడు మనందరి తరపున. అంతే కదా? ఎవరైనా గెస్ట్లు మన ఇంటికి వస్తే, అతిథులు మన ఇంటికి వస్తే ఏం తెస్తారు తెలుసా? వస్తా మనకి ఏదో ఒకటి తెస్తారు ఖచ్చితంగా. అప్పుడప్పుడు ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి మనకి. ఏంటంటే పెళ్ళిళ్ళు, పుష్పవతి ఫంక్షన్లు, ఇంకా హౌస్ ఓపెనింగ్లు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంతమంది కట్టాదులు పెడతారు. కట్టాదులు ఎవరైనా మన ఇంటికి వచ్చి వెడ్డింగ్ అని చెప్పారనుకోండి, ఎవరైనా మన ఇంటికి వచ్చి శుభలాకి ఇచ్చారనుకోండి, శుభలాకి ఇచ్చారంటే మనకు అర్థమయ్యే మాట ఏంటి చెప్పండి? డబ్బులు సిద్ధం చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. అంతే కదా? అమ్మో పలానోళ్ళు పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి నేను డబ్బులు వెయ్యాలి, కట్టాదులు. ఆడు వెళ్ళిపోగానే డ్రింక్ ఇచ్చేస్తాం, కాఫీ ఇచ్చేస్తాం, టీ ఇచ్చేస్తాం, పంపించేస్తాం. లోపల రాగానే బీరు ఓపెన్ చేసి కట్టాల బుక్ ఓపెన్ చేస్తాం. ఎంత వేసింది? 1000 రూపాయలు వేసింది. నేను ఎంత వేయాలి? 1020 వేయాలి. ఎక్కువ వేయకూడదు, 2000, 1020 వేయాలి. కట్టాదులు ఓపెన్ చేస్తారు. అంటే ఎవరైనా ఒక అతిథి మన ఇంటికి వస్తే మనకు గుర్తొచ్చేది కట్టాదుల బుక్. కానీ 2000 సంవత్సరాల క్రితం ఒక అతిథి మన దగ్గరికి వచ్చాడు, కానీ మనకెందుకు ఆయన త్యాగం గుర్తులేదు? కట్టాదులు గుర్తుకున్న ఎంత అయ్యేలో గుర్తొచ్చింది,
మర్చిపోతామని ఒక బుక్ పెట్టుకుని ఆ బుక్లో జాగ్రత్తగా రాసుకుని బీరులో పెట్టిన దాన్ని అప్పుడప్పుడు బయటికి తీసుకొచ్చిన దాన్ని ఎవడెంత ఇస్తాడో లెక్కగట్టి తిరిగి మరలా వాడికి ఎక్కువ వేస్తే బాధపడతాడని చెప్పేసి మరలా మనకి ఎంత ఇస్తాడో దాని మీద రెట్టింపు ఒక 20 రూపాయలు 30 రూపాయలు కలిపేసేసి వాడిని ఆనందపరుస్తున్నామే. 2000 సంవత్సరాల క్రితం అని భూమి మీదకి ఒక కానుక తెచ్చి మనందరి తరపున దేవుడికి ఇస్తే కనీసం ఆ కానుక తగ్గట్టుగా ఒక్కడు కూడా బ్రతుకుతలేదండి. మన శరీరాలను దేవుని సమర్పించుకోకుండా సంఘంలోకి వచ్చి వెళ్ళిపోతున్నాం, చచ్చిపోయిన వారిగా ఉంటున్నాం. కానీ ఇదిగో నేను జీవించి ఉన్నాను, ఇదిగో ఈ మాటలను బ్రతికించే ఈ మాట ప్రకారంగా నేను నా జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటున్నానని వారు ఒక్కరు కూడా లేరండి. అందుకే నేను అంటాను, సంఘము అనగానే సొసైటీ కాదు, సొసైటీ అనగానే సంఘం కాదు. సొసైటీ వేరు, సంఘం వేరు. సొసైటీ అంటే కేవలం పునాది కట్టి వదిలేస్తుంది, సంఘం అయితే పునాది మీద మందిరం కట్టి చూపిస్తుంది. నేను అనుకుంటున్నాను ఇది సొసైటీ కాదు, సంఘం అని. సొసైటీ మనకి ఏం చెప్తుందంటే పునాది కట్టి వదిలేస్తుంది. సంఘం ఏం చెప్తుందంటే పునాది పైన మందిరాన్ని కట్టి చూపిస్తుంది. నేను అంటాను, ప్రతి ఒక్క దైవ సేవకుడు కూడా పునాది కట్టి వదలకండి, పునాది పైన దేవుని మందిరం కట్టి వదలండి. అది ఎప్పటికీ దొంగిలింపబడదు, అది ఎప్పటికీ తుట్టిల్లదు, అది ఎప్పటికీ పక్కకు పోదు. పునాది కట్టి వదిలేస్తే కొన్ని రోజుల తర్వాత పునాదిలో ఉన్న ఒక్కొక్క రాయి బయటకు వచ్చేస్తుంది. పునాది పాడైపోద్ది, పునాది చెడిపోతుంది. పునాదిలో ప్రతి రాయి ఆ సిమెంట్ వదిలేస్తుంది. ఆ సిమెంట్ వదిలేయడంతో ఒక్కొక్క రాయి బయటకు వచ్చేసినప్పుడు ఎందుకు పనికిరానిటువంటి నిర్జీవమైన రాయిగా అయిపోతుంది. అయితే పునాది కట్టిన మనము లేట్ చేయకుండా, పునాది కట్టిన మనము అసలు ఆలస్యం చేయకుండా పునాది పైన మనం ఏం చేయాలంటే మందిరాన్ని కట్టాలి. మందిరం కట్టాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలి, కష్టపడాలి, శ్రమపడాలి. మన ఇళ్ళ కోసం మనం కష్టపడుతున్నప్పుడు, మన యొక్క ఉద్యోగాల కోసం మనం కష్టపడుతున్నప్పుడు దేవుని మందిరం కొరకు కూడా మనము కష్టపడాలి, మన స్థాయికి మించి కష్టపడాలి. ఇశ్రాయేలు అలాగే చేశారండి. ఒకరోజు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్తాడు. ఎవరు తీయొద్దు, ఒక ఉపమానం చెప్తాడు. ఏ ఉపమానం అంటే కూలి కట్టే ఉపమానం. అది మొదటి వారు కడపటి వారు అనే ఉపమానం. అది అలాంటి ఉపమానంలో ఒక యజమాని, ద్రాక్ష తోట యజమాని ఏం చేస్తాడంటే, తోట యజమాని ఏం చేస్తాడంటే ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, 3 గంటలకు, సాయంత్రం మరలా 5 గంటలకి ఎక్కడికి వెళ్తాడు? బయటకు వెళ్తాడు. ఎందుకు వెళ్తున్నాడనంటే చాలామంది తెలియకపోవచ్చేమో, ఎందుకు వెళ్తున్నాడంటే ఆయన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ప్రతి 2 గంటలకి లేదా 3 గంటలకు ఒకసారి బయటకు వెళ్తూ ఉన్నాడు. అలా బయటకు వెళ్ళినప్పుడు చాలామంది పని పాట లేకుండా ఉన్నారు. ఆ పని పాట లేని వారిని తీసుకొచ్చి తన తోటలో పనికి పెడుతూ ఉన్నాడు. నేను అంటాను, ఆ యజమానికి ఎంత దేవునిపై ఆసక్తి అని అంటే, ఉదయం ఒకసారి వెళ్తే సరిపోతుంది కదా, సాయంత్రం మరలా ఒకసారి వెళ్తే సరిపోతుంది కదా, కానీ ఉదయం, మధ్యాహ్నం, మరలా సాయంత్రం అలా అన్నిసార్లు ఎందుకనంటే దేవుని మందిరం పట్ల ఆసక్తి. ఎందుకనంటే యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత, చెరలో బంధింపబడిన తర్వాత, జైల్లో మగ్గిపోయిన తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది. మేము ఎందుకు ఈ చెరలో బంధింపబడ్డామంటే, ఈ జైల్లో ఉండామనంటే, ఈ జైల్లో ఇన్ని బాధలు ఎందుకు అనుభవించానంటే, మేము దేవునికి సరైన ఆరాధన చేయలేకపోయాం, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసాం. అందుకే ఈరోజు మాకు ఈ దుస్థితి, ఈరోజు మాకు ఈ కష్టం, ఈ బాధ, జైల్లో ఉండాల్సిన పరిస్థితి అని ఆలోచన చేసి, ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో, ఎప్పుడైతే చెర నుంచి బయటకు వచ్చారో, వారి ఒక ఆలోచన, ఎవ్వరు కూడా ఇంటికి వెళ్ళదు, కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోవాలి. సాధారణంగా ఎవడైనా కొన్ని రోజుల తర్వాత జైల్లో ఉండి వచ్చాడు అనుకోండి, ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తన భార్యను చూసుకోవాలి, తన పిల్లల్ని చూసుకోవాలి, తన కుటుంబాన్ని చూసుకోవాలి. కానీ వాళ్ళు చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళలేదు. కొంతమంది అక్కడే ఉండిపోయి ఆ ఊరినంతా శుభ్రపరిచి, చెత్తనంతా బయటకు చూసేసి, మందిరాన్ని బాగు చేసి, తిరిగి మరలా మందిరాన్ని కట్టి ఆరాధన స్టార్ట్ చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, మరలా సాయంత్రం. ఎంత ఆసక్తి చూసారా, ఎంత ఆసక్తి చూడండి. వాళ్ళు మా మందిరాన్ని బాగు చేసుకోవాలి, మా మందిరాన్ని కట్టుకోవాలి. ఈ సరైన ఆరాధన లేకే కదా, సరైన దేవుణ్ణి స్తుతి లేకే కదా, దేవుని సరిగా స్తుతించలేక కదా, దేవుని సరిగా అర్థం చేసుకోక కదా మేము ఈ చెరలోకి వెళ్ళిపోయాం, ఈ చెరలోకి వెళ్ళిపోయి బాధలు అనుభవించాం అని ఆలోచన తెచ్చుకుని మరలా వాళ్ళు రియలైజ్ అయ్యి మరలా వాళ్ళ ప్రవర్తన మార్చుకుని సరైన ఆరాధన చేయడం ప్రారంభించారు. నేనేమంటానంటే మనం కూడా సరైన ఆరాధన ఏంటో చేయాలి, సత్యమైన ఆరాధన ఏంటో చేయాలి. అందుకే దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ సత్యం అనగా యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యం అంటే వాక్యముతో సరైన ఆరాధన చేయాలి. వాక్యం లేకుండా దేవుని ఆరాధించినట్టు కుదరదు.
66 పుస్తకాలు మనకి ఇచ్చింది ఎందుకు తెలుసు? సరైన వాక్యం, సరైన మాట మనం నిలబడుతుంది, సరైన వాక్యం నిలబడుతుందండి. సమరయ స్త్రీ, ఒక 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 సమరయ స్త్రీ అనే ఆమెను దేవుని యొక్క వాక్యం ఒకే మాటకు నిలబెట్టింది, విశ్వాసరాలుగా మార్చింది, స్వార్థకురాలుగా మార్చింది, ఊరంతరిని తీసుకొచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గర పెట్టగలిగింది. ఒక్క మాట చాలు మనిషి మారడానికి. లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, మనిషికో మాట గుడ్డుకో దెబ్బ. అంటే గుడ్డుని సరాసరి ఒక బాధితే అక్కడి నుంచి పారిపోద్దండి. మనిషి గుడ్డు కంటే దారుణం, ఎన్ని మాటలు చెప్పినా మారలేకపోతుంది. కాబట్టి ఆలోచించండి, దేవుని సంఘం అని అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరాన్ని కట్టడానికి ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. ఆ పాత్ర పోషిస్తే ఈ పునాది పైన క్రీస్తు శరీరం అనే సంఘము కట్టబడుతుంది. అలా కట్టబడితే ఈ సంఘంలో మనమే కాదు, మనం మరణించిన తర్వాత మన పిల్లలు, మన పిల్లలు కూడా దేవుని సంఘంలో ఉండి ఆనందించి వెళ్తారు. నేను ఒక్కటే మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఏంటంటే మూలపాటలు మరలా చెప్పి పునాది తాపేకండి. మరలా దేవుని యొక్క జ్ఞానం ఉన్నతంగా ప్రకటించి పునాది పైన దేవుని మందిరం కట్టి, క్రీస్తు శరీరాన్ని కట్టి, అనేక మంది క్రీస్తుకు శిష్యులుగా చేసి మీ యొక్క సువార్త పనిని ముగిస్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,